నమస్తే సార్. నమస్తే. రారా, గంట నుంచి రెడీ అవుతున్నావు. నా బైక్ ఎదురా? నాకేం తెలుసురా? రాత్రి ఇక్కడ పెట్టాను రా, తాళాలు కూడా నా దగ్గర ఉన్నాయి. పోయి ఉంటుందంటావా? ఈ మధ్య ఏరియాలో చాలా మిస్ అవుతున్నాయిరా. ఈ ఒక్క ఏరియాలో కాదురా, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇలాంటి దొంగలు చాలా మంది ఉన్నారు. లాభం లేదు, పోలీస్ కంప్లైంట్ ఇద్దా పద. దీనికి కంప్లైంట్ ఏంట్రా? నువ్వు మాట్లాడుకు నేను చెప్తున్నా, పద. నువ్వు వచ్చాయి. వద్దంటే కంప్లైంట్ ఇప్పించావు. ఇయ్యకుండా ఊరుకుంటారు దొంగలు. ఇట్లా అన్ని పోతారా, రేపు ఇల్లు ఇవ్వడం దోసుకుపోతాడు. అలా ఏం చేస్తాను? నా బైక్ రా. అవును, ఆశ్చర్యంగా ఉంది. అసలు ఆగి ఇంజన్ ఉందో లేదు చూద్దాం. ఇదిగో ఇక్కడ ఏదో కవర్ ఉంది, ఒక నిమిషం ఉందయ్యా. పట్టుకో. అవసరానికి ఆదుకున్న ఫ్రెండ్ కి ఓ అజ్ఞాత ఫ్రెండ్. డియర్ ఫ్రెండ్, నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ కావడం వలన అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్లాల్సి రావడంతో మీకు చెప్పకుండా మీ బైక్ని తీసుకువెళ్ళాను. నేను చేసిన ఈ తప్పును మీరు మంచి మనసుతో, విశాల హృదయంతో నన్ను క్షమించాలి. మీకోసం ఒకే ఒక్కడి సినిమాకి 10 టికెట్లు రిజర్వ్ చేయించి ఈ కవర్లో ఉంచుతున్నాను. మీరు మీ ఫ్యామిలీతో సినిమా చూస్తే మీరు నన్ను క్షమించినట్లుగా భావించి సంతోషిస్తాను. ఇట్లు ఓ అజ్ఞాత ఫ్రెండ్. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చాలా పొరపాటు చేసావు. నేను చెప్తే విన్నావా? సర్లే, సినిమాకి వెళ్దాం. ఓకే మమ్మీ, డాడీ. మనకు కావాల్సిన క్యాష్, డైమండ్, గోల్డ్ ఇందులో ఉంటాయి. స్లో మోషన్ వెళ్ళి తీసుకుందాం. ఏంట్రా, నేను మొనార్కిని, నన్నెవడో మోసం చేయలేడు. నా చెవులలో పో పెడతామనుకుంటున్నావా? స్లో మోషన్ లో వస్తావా? ఈ రోజు నుంచి నీకు లూజ్ మోషన్సే. చంపేస్తాను, వస్తున్నాను రా. నువ్వు ఎవరితో పెట్టుకుంటావు తెలుసా? నందాతో పెట్టుకోకరా. నువ్వు నంద అయితే నేను బద్రీ నా. అరే, నీ ఊరొచ్చా, నీ ఇంటికొచ్చా, నీ అట్టింటికొచ్చా, నీ మూతి మీద మీసాలు లేవు కదూ, నీ నెత్తి మీద మొలిచిన నిజమైన జుట్టే అయితే రారా చూసుకుందాం. ఇది నరసింహరాయుడు దెబ్బ. దారి
కనిపించే ఈ మూడు సింహాలు సత్యానికి, న్యాయానికి, ధర్మానికి సంకేతాలైతే కనపడని నాలుగో సింహమేరా పోలీస్ అగ్ని. నిన్ను తీసుకెళ్లి బొక్కులో వాయిస్ పోద్ది. ఇదిగో తీసుకెళ్ళు. జానబెత్తుడు పోలీసు. ఈ టైంలో ఎగ్జామ్ అని చెప్పి హైదరాబాద్ వెళ్తున్నావు, నీకు న్యాయంగా ఉందా శిరీష? ఎగ్జామ్ అయిన వెంటనే నైట్ ట్రైన్కే బయలుదేరి డైరెక్ట్ గా కళ్యాణ మండపం దగ్గరికే వచ్చేస్తాను. డోంట్ వరీ. ఓకే. నేను హైదరాబాద్ వెళ్ళేది ఎగ్జామ్స్ కోసం కాదు, నిన్ను గణేష్ను కలపడానికి. శిరీష, టైం ఎంతైంది? సంధ్య 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 సంధ్య. ఒళ్ళు తెలియకుండా పరిగెత్తనా? కొంచెం అయితే ప్రాణం పోయేది తెలుసా? పోతుంది వాడి ప్రాణమేరా. మీరిన్నాళ్ళు నిజం దాచిపెట్టి నన్ను మోసం చేశారు. మీరు వైజాగ్ వచ్చింది పని కోసం కాదు, బయట కోసం అని నాకు తెలుసు. చెప్పండి రా, ఎవరా అమ్మాయి? చెప్పు. రే, నీకు ఈ విషయం చెప్పాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ కరెక్ట్ సమయం రాలేదు కాబట్టి చెప్పలేదు. ఇప్పుడు సమయం వచ్చింది, చెప్తున్నాను. నేను ఎంతో మంది ప్రేమికులను కలిపాను రా, అందుకోసం ఎన్నో కష్టాలు పడ్డాను. కానీ నన్ను ప్రేమించిన అమ్మాయిని కలవడం కోసం నానా కష్టాలు పడుతున్నాను. హైదరాబాద్ లో మా అక్క వాళ్ళ ఎదురింట్లో ఒక అమ్మాయి నన్ను ప్రేమించింది. మేమిద్దరం మాట్లాడుకోలేదు, ఫ్రెండ్షిప్ చేయలేదు, సినిమాలకి షికార్లకి తిరగలేదు. ఆ అమ్మాయి నన్ను ప్రేమించిన సంగతి చివరి వరకు నాకు తెలియలేదు. ఆ అమ్మాయి కూడా నాతో చెప్పలేదు. ఇట్ ఇస్ జస్ట్ వన్ సైడెడ్ లవ్. తన లవ్ నాతో చెప్పడానికి చాలాసార్లు ట్రై చేసింది, కానీ కుదరలేదు. చివరికి ఆమె వెళ్ళిపోయాక అనుకోకుండా ఓ రోజు అమ్మాయి డైరీ చూశాను. తను నన్ను ఎంతగా ప్రేమించిందో తెలుసుకున్నాను. ఆమె పక్కనున్నప్పుడు తన ప్రేమ నాకు తెలియలేదు. తన ప్రేమ తెలిసేటప్పటికి ఆమె నా పక్కన లేదు. ఆమె నా పక్కన లేదురా. అందుకే ఆమెను ఎత్తుక్కుంటూ వైజాగ్ వచ్చాను, ఇక్కడికి వచ్చాను, ఈ ఊరు వచ్చాను రా. తన ప్రేమ నాతో చెప్పడానికి ఎంత ఆరాటపడిందో, అలాగే ఇప్పుడు అమ్మాయిని నేను ప్రేమిస్తున్నానని చెప్పడానికి అంతకంటే ఎక్కువగా ఆరాటపడుతున్నాను రా. అరే బంగారం, నువ్వు బాధపడుతున్నావు అంటరా? నువ్వు బాధపడితే నేను బాధపడతా, నేను బాధపడితే వాడు బాధపడతాడు రా. అందరూ బాధపడితే ప్రాబ్లం ఎలా సాల్వ్ అయింది బాబు? ముందైతే అయ్యగారు పెళ్లి గారండి, ఈ వైజాగ్ లో పిల్ల ఎక్కడున్నా సరే నీ కళ్ళ ముందు నిలబెడతా బాబు. నువ్వు రిలాక్స్, నువ్వు రిలాక్స్ అంతే. రేయ్, మా బాబుకు భోజనం పెడతా బాబు. బంగారం, నువ్వు తినరా, నువ్వు తిను. వాడు బాధపడతాడు రా. పాపేరేంట్రా? సంధ్య. సంధ్య అయ్యగారి నిద్ర వస్తుందిరా, పడిందా? గ్లాసులు బాబున్నాయి. ఓకే,